దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము గమనించినట్లయితే లోకాన్ని ఈ డేస్ భయంకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా బిడ్డలు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు మాట వింటలేదండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటుల్లా. తల్లిదండ్రులు చెప్పిన పని చేయకుండా వాళ్ళ ఇష్టానుసారమైన డెసిషన్స్ తీసుకొని చివరకు వారు చెడు మార్గాలు అనుసరించి చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నట్లు ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. చూద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే దేవుడు ఈ రీతిగా మన బిడ్డలతో మాట్లాడుచూ ఉన్నారు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలారా, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న బిడ్డలైన నెలల పిల్లలైనా సరే, టీనేజ్కి వచ్చినటువంటి పిల్లలైనా, ఈ మధ్య వయస్కులు ఎవరైనా సరే, వాళ్ళందరూ తల్లిదండ్రులకు పిల్లలేనండి. ఓ పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఓ పెద్దలారా, మీరు కూడా ఒక తండ్రికి పిల్లలని మీరు జ్ఞాపకం చేసుకొనండి. రక్షించబడి యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనమందరము, యేసు క్రీస్తు వారిని అంగీకరించినటువంటి మనమందరము, యేసు ప్రభు వారి ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనమందరము దేవుని బిడ్డలము, దేవుని పిల్లలమండి. దేవుని పిల్లలమైన మనము మన తల్లి, మన తండ్రి అయిన యేసు ప్రభు వారికి మనము విధేయులై ఉండాలి. యేసయ్యకు, మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనము విధేయత చూయించాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండి. భౌతికంగా చూస్తే ఈ లోకరీత్యా తల్లిదండ్రులైన వారికి బిడ్డలైన వారు విధేయులుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా చూసినప్పుడు మన ఆత్మీయ తండ్రి అయిన దేవునికి మనమందరము విధేయులం అవ్వాలండి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి వాక్యమును మనం జీవితంలో నెరవేర్చుకొనుచు వాక్యానుసారమైన జీవితాలు మనము కలిగి జీవించినట్లయితే దేవునికి మనము విధేయులైనట్టేనండి. దేవుని చెప్పిన పని మనము చేస్తే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనము నడిస్తే, కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా తిన్నగా ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయనకు మనం విధేయులైనట్లు లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన పిల్లలారా, ప్రభువునందు మనము ఈ భౌతికంగా తల్లిదండ్రులకి విధేయులవుదాము. ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మీయ తండ్రి అయిన దేవునికి కూడా విధేయులయుండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.